సెప్టెంబర్ 7వ తేదీ మరియు సెప్టెంబర్ 8వ తేదీ చంద్రగ్రహణం కారణంగా అయితే తిరుమల ఆలయం ఈ సమయాల్లో అయితే మూసివేయడం జరుగుతుంది. ఆ సమయాలు ఏంటి, ఎందుకు ఏ టయానికి పునఃప్రారంభిస్తారనేది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 12 గంటల పాటు అయితే మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 8న సోమవారం వేకువజామున 1:31 నిమిషాలకైతే పూర్తవుతుంది. సాధారణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు అయితే మూసివేయడం ఆనవాయితీ. సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవలతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యావచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా ఉదయం 6 గంటలకు అంటే సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనాన్ని భక్తులకు పునఃప్రారంభిస్తారు. సెప్టెంబర్ 7వ తేదీ ఆర్జిత సేవలను అయితే రద్దు చేసినారు. ఆ రోజు ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు అయితే రద్దు చేయడం జరిగింది. 7వ తేదీ అన్నప్రసాద వితరణ కూడా అయితే ఉండదు. ఎందుకంటే ఆ రోజు చంద్రగ్రహణం కారణంగా వితరణ అయితే కంప్లీట్గా అయితే క్లోజ్ చేస్తారు. అండ్ మరుసటి రోజు అనగా 8వ తేదీ ఉదయం 8:30 అయితే పునఃప్రారంభిస్తారు అన్నదాన వితరణ అయితే. ఇది వచ్చేసి మనకి తరిగొండ వెంగమాంబ అన్నశాస్త్ర భవనము, ఎస్వి ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, PSC 2 అన్నప్రసాద వితరణ అయితే ఉండదు. అలాగే భక్తుల సామర్థ్యం ముందుగా టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో 30,000 పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 4:30 నుండి పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ బగీచా, PSC 1, CRO, ANC ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు శ్రీవారి సేవా సదన్ భక్తులకు అన్నప్రసాద ప్యాకెట్లను అయితే అందిస్తారు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి తిరుమల ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ఈ 2 డేట్స్ అయితే నోట్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే ఇటువంటి మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం తప్పకుండా సూర్య నడింపల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సూర్య నడింపల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఓం నమో వెంకటేశాయ.